అందరికీ నమస్కారం. పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను పిరమిడ్ మాస్టర్ అల్లా బక్షు. ఈ గ్రంథాలయ కార్యక్రమంలో నా ద్వారా స్వాధ్యాయం చేయబడుతున్నటువంటి పుస్తకము స్వామి పరమహంస ముక్తానంద గారి ఆధ్యాత్మిక ఆత్మకథ చిత్శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. గత ఎపిసోడ్లో అంటే 18వ ఎపిసోడ్లో మనము ఒక స్త్రీమూర్తి నగ్నంగా స్వామి ముక్తానంద గారి యొక్క రక్తజ్యోతి లోపల ప్రత్యక్షమవ్వడము, ఆయనలో కామవాంఛ రావడము, ఆయన ఎంతో లజ్జతో, సిగ్గుతో బాధపడిపోవడము, తరువాత ఆయన దగ్గరికి మహాబాబా గారు రావడము, ఆ గిరిబాబా గారు రావడము, ఆయన అంతా మంచే జరుగుతుందని చెప్పడం, ఇదంతా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో, ఈ 19వ ఎపిసోడ్లో మనము స్వామి ముక్తానంద గారు ఆ కామవాంఛలోంచి, ఆ ఇంద్రియ లోలత్వం నుంచి ఎలా బయటపడ్డారు, లేదా తనకు జరిగినటువంటి ఆ క్రియ ఎందువల్ల సంభవించింది అనేది తాను ఎలా అర్థం చేసుకున్నారు అనేది మనం ఈ ఎపిసోడ్లో సవివరంగా మనం తెలుసుకుందాం. కాబట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ నగ్న శరీరం తనకి కనబడ్డము, అలాగే కళ్ళు తెరిచిన తర్వాత కూడా నగ్నంగా ఉన్నటువంటి స్త్రీమూర్తే కనిపించడం వల్ల ఎంతో అపరాధ భావానికి లోనవుతారు. స్వామి ముక్తానంద గారు ఎంతో అపరాధ భావానికి లోనైపోయి ఇక పూజ చేసుకునేటువంటి తన యొక్క గురుదేవుడు అయినటువంటి స్వామి నిత్యానంద, భగవాన్ నిత్యానంద గారి పటాన్ని హృదయానికి అత్తుకొని, క్షమించు గురుదేవా, నన్ను క్షమించు, నేను సాధన చేయలేకపోతున్నాను, ఈ సన్యాసం ధరించడానికి నేను అర్హుణ్ణి కాదు, నాలో విపరీతమైనటువంటి వాంఛ పెరిగిపోతుంది, నన్ను క్షమించు, నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నేను దురదృష్టవంతుణ్ణి, నువ్వు నాకు గొప్పగా శక్తిపాతం చేసినా కూడా నేను దాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను అని గురుదేవుడి చిత్రపటాన్ని కౌగిలించుకొని స్వామి ముక్తానంద గారు ఆయన క్షమాపణలు చెప్పుకొని ఎన్నో నమస్కారాలు పెట్టుకొని పటాన్ని అక్కడే ఉంచి ఆ కుటీరంతో కూడా మాట్లాడతారు. నా ప్రియమైన కుటీరమా, మళ్ళీ ఎప్పుడు నిన్ను చూస్తానో అంటే ఇక్కడ ముక్తానంద గారు తను ఇక పూర్తిగా సన్యాస ఆశ్రమం వదిలిపెట్టి, కుటీరాన్ని వదిలిపెట్టి తను వెళ్ళిపోవాలనుకుంటారండి. నేను ఏమి చెయ్యలేను, ఇక నా స్థితి ఇలా ఉంది కాబట్టి నా స్థితిని సరిదిద్దుకోవడం కోసం నేను మరొక ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం ఏదైనా ఉంటుంది అని అనుకొని కుటీరానికి కూడా నమస్కారం చేసుకుంటాడు, ధన్యవాదాలు చెప్పుకుంటారు. అలాగే మామిడి వృక్షానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాడు. నీ నీడలో ఎంతో కాలము ఉన్నా నేను నీకు సర్వదా కృతజ్ఞతతో ఉంటాను అని చెప్పి చేసుకున్న తర్వాత మళ్ళీ కుటీరం లోపలికి వెళ్ళి ఇంతవరకు ఏదైతే తన జీవితంలో గత 20-25 సంవత్సరాలుగా ధరించినటువంటి కాషాయాన్ని తీసి పక్కన పెడతారండి. తీసి పక్కన పెట్టి ఆ కాషాయ దుస్తులన్నింటినీ కూడా మూట కట్టి బయట ఉన్నటువంటి మామిడి వృక్షానికి వేలాడదీస్తారు. ఎందువల్లంటే వారు వేసుకున్నది కాషాయం, ఇప్పటి వరకు అది పవిత్రమైనది. ఆ యొక్క సన్యాస ధర్మానికి వారిలో ఉద్భవించినటువంటి ఆ వాంఛ అనేది ఆ కలంకం రాకూడదు, అందుకని కాషాయం తీసివేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కాషాయ దుస్తులు ఒక మూట కట్టి ఒక వృక్షానికి కడతారు. ఆ తర్వాత తెల్ల వస్త్రాలు ధరిస్తారు.
తెల్ల వస్త్రాలు ధరించి ఆ కుటీరాన్ని మళ్ళీ తలుపు వేయకుండా తలుపు తెరిచే ఉంచి ఆ తెల్ల వస్త్రాలు ధరించి ఒక లంగోటి ధరించి ఒక శాలువాని భుజం పైన వేసుకొని చేతిలో కమండలం పెట్టుకొని ఎవరితో కూడా ఒక్క మాట అయినా చెప్పకుండా, ఎవరితోనూ ఒక్క మాట కూడా చెప్పకుండా తూర్పు దిక్కుగా స్వామి ముక్తానంద గారు బయలుదేరుతారు. తన యొక్క ఆశ్రమాన్ని, ఆ కుటీరాన్ని వదిలిపెట్టి సన్యాస దుస్తుల్ని, కాషాయ దుస్తుల్ని వదిలిపెట్టి తెల్లటి లంగోటి ధరించి పైన తెల్లటి శాలువా వేసుకొని చేతిలో కమండలం పట్టుకొని తూర్పు దిశగా ప్రయాణం చేస్తారు. అలా ఎంతో దూరం వెళ్తుంటారు. సహ్యాద్రి పర్వత శ్రేణి అని ఉంటుందండి. ఆ సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఎంతో దూరం పర్వతాల మధ్యలో కొనసాగుతూ ఉంటారు. ఆయన దృష్టి ఒక్కటే, ఏంటి అంటే ఎంతో దూరం వెళ్ళాలి, వెళ్తూనే ఉండాలి, వెళ్తూనే అని నిశ్చయించుకొని వెళ్తూనే ఉంటారు. ఆ వెళ్ళడంలో భాగంగా శరీరం ఎక్కడైనా పడిపోయినా కూడా దిగులు లేదు, ఏది జరిగితే అది జరగని వెళ్తూనే ఉండాలి అనుకుంటారు. అలా వెళ్తూ ఆ దౌలతాబాదు నుంచి శ్రీక్షేత్రమైనటువంటి కృష్ణేశ్వరం మీదుగా నాగద్ చేరుకుంటారు. నాగద్ అనేటువంటి ప్రదేశానికి చేరుకుంటారు. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని ఒక శిఖరం అన్నమాట అది. నాగద్ అనే ఊరు సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఒక శిఖరం. అక్కడి నుంచి కిందికి చూసినప్పుడు స్వామి ముక్తానంద గారికి మంచి నారింజ చెట్లు, అలాగే ఇక చెరుకు తోటలు, మామిడి తోటలు అన్నీ కనిపిస్తాయి. బాగా ఆకలిగా అనిపిస్తుంది. అక్కడి నుంచి ఆ తోటలోకి వెళ్తారు. ఆ తోట ఒక భూస్వామిది. అయితే ఆ భూస్వామి కూడా యోగాభ్యాసం చేసినవారు. సాధువుల పట్ల, సన్యాసుల పట్ల ఎంతో గౌరవం ఉన్నవాడు. ఇక దగడు సింగ్ అతని పేరు. అతను కొన్ని ప్రశ్నలు వేస్తారు. మీరెవరు స్వామి, ఎందుకు వస్తున్నారు అని ప్రశ్నలు వేసి తన్ని చూసి ఎంతో ఆప్యాయతతో తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం చేసి ఆయనకి భోజనం పెడతారు ఎంతో ప్రేమతోటి. అలాగే ఆ తోటలో చూసినప్పుడు కుటీరం కనబడుతుంది, చిన్న కుటీరం. ఆ కుటీరంలో ఒకానొకప్పుడు ఒక యోగి సాధన చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఆ యోగి తను ఎక్కడికో వెళ్ళిపోయారు, యోగి లేరు ఇప్పుడు అక్కడ. సో ఆ కుటీరం చూసిన వెంటనే సింగ్ గారికి అర్థమైపోయి, నా ధ్యాన సాధన కోసం ఈ కుటీరం బాగుంటుంది అని నాకు అనిపించింది. అదే విషయాన్ని సింగ్ గారు గుర్తించినప్పుడు ఆయన వెంటనే ఏర్పాట్లు పూర్తి చేస్తారు. స్వామి ముక్తానంద గారు కుటీరంలోకి వెళ్ళి కూర్చుంటారు. ధ్యానం ప్రారంభిస్తారు. ఎప్పటిలాగానే ధ్యానం ప్రారంభించగానే రక్తవర్ణ జ్యోతి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు అంతరంగములోంచి ఒక వాణి వినబడుతుంది, ఒక వాయిస్ వినబడుతుంది. ఈ బీరువా తెరచి చూడు, ఈ బీరువాలో ఉన్నటువంటి గ్రంథాలు చదువు. అంటే ఆ చిన్న కుటీరంలో అంతకుముందు ఒకానొక మహాయోగి సాధన చేసుకుంటూ ఉండేవాడు అని మనం చెప్పుకున్నాము కదా. అతను పఠించినటువంటి గ్రంథాలతో కూడినటువంటి ఒక బీరువా ఒక పక్కన ఉంటుంది, మూసి ఉంటుంది. ఎప్పుడైతే స్వామి ముక్తానంద గారు ధ్యానంలో కూర్చుంటారో వారికి వెంటనే ఒక అంతర్వాణిగా వినబడుతుంది వారికి. దాంట్లో ఉన్నటువంటి గ్రంథాలని అధ్యయనం చెయ్యి అనేటువంటి ఒక అంతర్వాణి తనగా వినబడుతుంది. మొదటిసారి ముక్తానంద గారు పట్టించుకోరు ఆ అంతర్వాణిని. కానీ 2 సార్లు 3 సార్లు మళ్ళీ అదే వాయిస్, అదే దివ్యవాణి వినబడుతూ ఉండటంతో ధ్యానం భంగమైపోతుంది కదా. వెంటనే చూసి ఏమున్నాయి అని చెప్పి దాంట్లో చూస్తే ఒక గ్రంథం కనిపిస్తుంది ఆయనకి. వెంటనే ఆ గ్రంథాన్ని తను ఎలా ఓపెన్ చేస్తాడో, ఆయన ఎక్కడైతే గ్రంథాన్ని ఓపెన్ చేస్తాడో, తెరుస్తాడో గ్రంథాన్ని, ఇప్పుడు ముక్తానంద గారు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నారో ఆ పరిస్థితికి సంబంధించినటువంటి క్రియలే ఉన్నాయి అక్కడ. చూడండి ఇదంతా కూడా విశ్వం యొక్క లీల, యూనివర్స్ యొక్క లీల అలా ఉంటుంది. ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అలా ఉంటుంది చూడండి. తను ఏ పరిస్థితినైతే అధిగమించాలి అని చెప్పి ఎంతో అవస్థపడుతున్నాడో, ఎంతో వేదన శోధన చెందుతున్నాడో దానికి సంబంధించినటువంటి క్రియలే ఉన్నాయి అక్కడ. దాన్ని చదివిన తర్వాత ముక్తానంద గారి సందేహాలన్నీ తొలగిపోతాయి. ఒక్క క్షణంలో మనస్సు చల్లబడుతుంది, భ్రమ తొలగిపోతుంది, విచారం నాశనం అవుతుంది. అంతవరకు జరిగిన క్రియలకి కారణం అనేది అర్థమవుతుంది. ఆ కారణం ఏంటంటే రక్తవర్ణ జ్యోతి కనబడిన తర్వాత కామవాంఛ తలెత్తడానికి గల కారణం ఏంటి అంటే స్వాధిష్టాన చక్ర భేదనం తనకు అర్థమవుతుంది అక్కడ. ఇవన్నీ కూడా సిద్ధ మహాయోగం యొక్క క్రియలే. ఈ క్రియలలో ఎలాంటి పొరపాటు లేదు అని చెప్పి తనకు అర్థమవుతుంది. అప్పుడు మనసు కొద్దిగా కుదురపడడంతో మంచిగా భోజనం చేస్తారు, నిద్ర పడుతుంది. ఆ తర్వాత ఆయన నాగదిలోనే సాధన చేసుకుంటారు.
ఆయనకి ఏం అర్థమవుతుంది అంటే కారణం. ఎందుకంటే మనకు కూడా తెలియాలి కదా ఆ కారణము ఎందుకు వచ్చింది అనేది. కుండలిని జాగరణ సంపూర్ణ జాగరణ చేయాలి అంటే ఊర్ధ్వ రేతస్కుడు కావాలి. ఊర్ధ్వ రేతస్కుడు కావాలి అంటే ఏదైతే తనలో ఉన్నటువంటి ఆ తేజస్సు అనేది ఉంటుందో, ఆ రేజస్సు అనే తనలో ఉంటుందో అది పైకి ప్రయాణం చేయాలి. అలా ఊర్ధ్వముఖ ప్రయాణం చేయడానికి ఈ కామానికి సంబంధించినటువంటి క్రియతో సంబంధం ఉంది అని అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఊర్ధ్వ రేజస్సు కావడం వలన ఏ బలమైతే లభిస్తుందో దానివల్లనే శక్తిపాతం చేయగల సామర్థ్యం లభిస్తుంది. ప్రతి ఒక్క యోగి కూడా ఊర్ధ్వ రేజస్కుడు. తనలో ఉన్నటువంటి రేజస్సుని, తనలో ఉన్నటువంటి రేజో సంబంధమైనటువంటి ఎనర్జీని దాన్ని తను పైకి ఊర్ధ్వముఖంగా పంపించగలిగితేనే అప్పుడు తనకి శక్తిపాతం చేయగల యొక్క సామర్థ్యం తనకి వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే కామవాంఛ సంపూర్ణంగా నాశనం అవుతుంది. ఈ క్రియ కామవాంఛని సంపూర్ణంగా నాశనం చేస్తుంది. ఇక్కడ ఏం జరిగింది అంటే మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఇంకా సరళమైనటువంటి భాషలో వివరిస్తాను. మూలాధారంలోంచి తన మూలాధారము తనకి వెంటనే మూలాధారంలో కుండలిని మాత జాగృతం చెంది ప్రయాణం ప్రారంభించింది. మూలాధారంలో కుండలిని మాత అనేది ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే తనకి రక్తవర్ణ జ్యోతి కనిపించింది. ఓకే, ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది. ఆ తరువాత ఎందుకు తనకి విపరీతమైనటువంటి కామవాంఛ అనేది వచ్చింది అంటే రెండవ చక్రమైనటువంటి స్వాధిష్టానం. ఈ స్వాధిష్టానం ఆ చక్రం అనేది భేదనం చెందించడం వల్ల, అంటే స్వాధిష్టాన చక్రంలోకి కుండలిని శక్తి అడుగు పెట్టడం వల్ల ఏమవుతుందంటే కామ ప్రకోపం ఎక్కువ అవుతుంది. కామ ప్రకోపం అనేది ఎక్కువ కావడం అనేది ఎందుకు అంటే ఆ రేజస్సు అనేది పైకి వెళ్ళడానికి, ఊర్ధ్వముఖమైనటువంటి ప్రయాణం చేయడానికి ఆ కామ ప్రకోపం అనేది ఎక్కువ అవుతుంది. అది సాధకుడిని ఊర్ధ్వ రేజస్కుడిగా చేయడానికి, తర్వాత ఏం జరుగుతుంది, సాధకుడి యొక్క కామవాంఛని శాశ్వతంగా తొలగించి వేయడానికి అలా జరుగుతుంది. కాబట్టి తను రెండో స్టెప్పులోకి తను అడుగు పెట్టాడు కాబట్టే కామవాంఛ విపరీతంగా తను ఇబ్బంది పెట్టింది. అది ఎందుకు? అది పూర్తిగా లేకుండా చేయడానికే. అప్పుడు తనకి అర్థమవుతుందండి, ఓహో నాకు సంభవించినటువంటి ఈ క్రియ ఎంత గొప్ప క్రియో కదా, ఎంత ముఖ్యమైన క్రియ కదా అని తనకి అర్థమైన తర్వాత ముక్తానంద గారికి ఎంతో సంతోషం వేస్తుంది. అని అంటారు, నా స్థితిని నేను వర్ణింప చేయలేను, ఎంతో ఆనందం కలుగుతుంది నాకు. ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ధ్యానంలో వస్త్రహీనంగా కనిపించినటువంటి ఆ తల్లి, నా ధ్యానంలో వస్త్రము లేకుండా నగ్నంగా కనిపించినటువంటి ఆ తల్లి నా అజ్ఞానం కారణంగా, నా భ్రమ కారణంగా ఇంత ఇబ్బంది పెట్టింది. కారణం ఎవరు? ఆ తల్లి కాదు కారణం, నా అజ్ఞానము, నా భ్రమ అని తెలుసుకుంటారు స్వామి ముక్తానంద గారు. ఆమె ఎవరో చెప్తారండి ఇక్కడ. ఆమె సాక్షాత్తు మహాదేవ కుండలిని. నాకు ధ్యానంలో కనిపించినటువంటి ఆమె సాక్షాత్తు మహాదేవ కుండలిని. నేను తల్లిని క్షమాపణ కోరుకున్నాను, స్తోత్రాలు పఠించాను, తరువాత ధ్యానం బాగా కుదిరింది. జ్ఞానం తెలియక ముందు నగ్న స్త్రీగా కనిపించినటువంటిది జ్ఞానం తెలిసిన తరువాత తనకు అర్థమైపోయింది ఆమె ఎవరో కాదు, స్వాధిష్టానం చక్రభేదనం చేసినటువంటి ఆ మహాదేవ కుండలిని, సాక్షాత్తు ఆ జగన్మాత అని. రెండవ రోజు కూడా, అది మొదటి రోజు అయిపోయిన తర్వాత రెండవ రోజు కూడా మాతృశ్రీ కుండలిని రక్తజ్యోతిలో వచ్చి నిల్చుంది. ఇప్పుడు ఆమె సౌందర్యం అలౌకికమైనది. ఆమె ప్రియదర్శిని, పరమేశ్వరి, అనుగ్రాహిక శక్తి. ఆమె దర్శనమైన వెంటనే నా అదృష్టానికి పొంగిపోయి నమస్కారం చేశాను. నమస్కారం చేసిన వెంటనే ఆ పారమేశ్వరీదేవి రక్తవర్ణపు జ్యోతిలో లీనమైపోయింది. ఇప్పుడు ఆ శక్తే నాకు గురువు. జ్ఞానం లేని నా నగ్న హృదయానికి ఆమె నగ్నంగా కనిపించింది. ఆ దేవి మహాశక్తి కుండలిని అని ఎప్పుడైతే నేను అర్థం చేసుకున్నానో ఆమె ఆ రక్తజ్యోతిలో లీనమైపోయింది. ఆ స్త్రీ మహాశక్తి కుండలిని అని అర్థం చేసుకోకపోవడం వల్ల నాలో కామవాంఛ ప్రకోపించింది. నేను ఆమెని సాధారణ స్త్రీగా భావించాను. నా బాధకు కారణం నా అజ్ఞానమే. ఇప్పుడు ఆ ఆవేదన అంతా తొలగిపోయింది. కాబట్టి మాస్టర్స్, ధ్యానంలో ఎప్పుడైనా కూడా వాంఛ అనేది సంభవించినప్పుడు అది మన యొక్క
అభ్యున్నతికి పాలుపడే అంశంగా భావించి అక్కడ మనం దాన్ని ఒక పరమ పవిత్రంగా చూసి దానికి మనం ధ్యానంలో సరెండర్ అయిపోయిన మరుక్షణమే అది లీనమవుతుంది, మళ్ళీ కనిపించదు. అది ఏదైతే మన కుండలిని జ్యోతిలో లీనమైపోతుంది. అలాగే ఆ తరువాత స్వామి ముక్తానంద గారి ప్రయాణం ఎలా సాగింది అంటే, ఆయన నాగద్లోనే ఎక్కువ కాలం ఉన్నారు. ఎందుకంటే నాగద్ ఒక ఏకాంత ప్రదేశము, రమణీయమైనటువంటి ప్రదేశము. ధ్యానం చేసుకునే కాలం కూడా ముక్తానంద గారు నాగదులో ఉన్నప్పుడు ఎక్కువ అవ్వడం ప్రారంభమైంది. అలాగే ధ్యాన యోగానికి సహాయంగా ఉండే కొన్ని గ్రంథాలు కూడా ఆయన తెప్పించుకున్నారు. అంతకుముందు ఇప్పుడు ఆ గ్రంథం కనుక ఆయన కనబడకుండా ఉండుంటే తనకి ధ్యానంలో జరగకూడనిది ఏదో జరుగుతుంది అనే భావనతో ఉండడం వల్ల అదే భావన ఆయనలో రిపీటెడ్గా అంటే ఆయన దాన్ని అణిచివేయాలి అని చూడబట్టి అది మళ్ళీ తిరిగి రెట్టింపు వేగంతో వచ్చి చూడండి అంత గొప్ప స్వామిని కూడా ఇబ్బంది పెట్టింది. అందుకే జ్ఞానం ముఖ్యం. తర్వాత ఏం చేశారు అంటే స్వామి ముక్తానంద గారు సహాయంగా ఉండే కొన్ని గ్రంథాలు ఆయన తెప్పించుకుంటారు. అవన్నీ కూడా మామూలు గ్రంథాలు కావండి, అనుభవానికి సంబంధించిన వర్ణనతో కూడుకున్నటువంటి గ్రంథాలు, అనుభవ వర్ణన గ్రంథాలు అవి. ఎందుకంటే అనుభవాన్ని ఎవరు వర్ణించలేరు కదా. ఆ అనుభవ వర్ణన గ్రంథాలు మహాయోగ విజ్ఞానం, దాంట్లో ఒకటి మహాయోగ విజ్ఞానం. ఆయన మహాయోగ విజ్ఞానం ఇప్పటికి కూడా మనకు అందుబాటులో ఉంది మాస్టర్స్, వీలుంటే మీరు తెప్పించుకోవచ్చు. మహాయోగ విజ్ఞానాన్ని కూడా ఆయన పఠిస్తారు. అలాగే యోగవాణి, శక్తిపాతం లాంటి గ్రంథాలు కూడా ఆయన తెప్పించుకుంటారు. దాన్ని అధ్యయనం ఆయన చేస్తారు. ఎందుకంటే ఆ గ్రంథాలలో కొన్ని అనుభవాలు, కొన్ని అనుభూతులు వర్ణించి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ పుస్తకం మనకు వచ్చింది కాబట్టి ధ్యానంలో రెండవ దశలో మనకి జరిగింది ఇప్పుడు మనం తేలికగా అర్థం చేసుకుంటాం. ఓహో రైట్, కామవాంఛ వచ్చినా కూడా అది స్వాదిష్టానం భేదనం వల్ల వచ్చింది, దాన్ని మనం అంగీకరిస్తే అది వెళ్ళిపోతుంది అన్న విషయం మనకు అర్థమైపోయింది. అది తెలియకుంటే చూడండి, ఆ కాలంలో స్వామి ముక్తానంద గారికి తెలియదు కాబట్టి ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు. అసలు తను ఉన్న ఆశ్రమాన్నే వదిలేసి వచ్చేసారు కదా ఆయన. కాబట్టి ఆ గ్రంథాల అధ్యయనం చేయడం అనేది ముఖ్యం. ఈ గ్రంథాలయ కార్యక్రమం కూడా అందుకే మాస్టర్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎన్నెన్నో గ్రంథాలని మనకు అందించి స్వాధ్యాయాన్ని చేయండి, సత్సంగం చేయండి, అందరి జ్ఞానం మనం తీసుకోవాలి అన్నారు. అందుకే పిఎంసి వారు ఈ గ్రంథాలయ కార్యక్రమాన్ని మీ అందరి కోసం, మీకు మరింత స్వాధ్యాయం కోసము వారు ఏర్పాటు చేసి ఉన్నారు. వాస్తవానికి శైవ సిద్ధాంతంలో కూడా మహాయోగానికి ప్రాముఖ్యత ఉంటుంది. శివసూత్రాలు, అప్రత్యభిజ్ఞా హృదయం, తంత్రాలోకం, శివదృష్టి, ఇలాంటి ఎన్నో గ్రంథాల్లో కూడా అనుభవజ్ఞులైనటువంటి ఎందరో మహాపురుషులు శక్తిపాతం గురించి, సిద్ధకృప గురించి, శ్రీమాత కుండలిని క్రియా విలాసం విధానం గురించి రాశారు. కానీ బాగా నిగూఢంగా ఉండడం వల్ల చాలామందికి అర్థం కాలేదు. సో స్వాధ్యాయం చేయాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ తంత్రాలోకము, శివదృష్టి, శివసూత్రాలు ఇవన్నీ కూడా శక్తిపాతం గురించి ఉన్నాయి, సిద్ధకృప గురించి ఉన్నాయి, శ్రీమాత కుండలిని ఎట్లయితే క్రియా విలాసం చేస్తుందో వాటి గురించి ఉన్నాయి. వాటిని తెప్పించుకుని మనందరం కూడా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది అని స్వామి పరమహంస ముక్తానంద గారు మనకి తెలియచేస్తున్నారు. మరి రెండవ చక్రభేదనం అయిన తర్వాత తన యొక్క ప్రయాణం ఎలా సాగింది, తరువాత తనకి ఏం జరిగింది అనేది మనకి తర్వాత అధ్యాయంలో తెలుస్తుంది. యోగిక క్రియలు అంటే యోగిక్ టోటల్గా ఇప్పుడు అన్నమాట. ఇప్పుడు వర్కింగ్ మోడ్ మొత్తం కూడా తను పూర్తిగా యోగిక్ వర్కింగ్ మోడ్లోకి వస్తారు. సో దీనికి సంబంధించి మనం స్వాధ్యాయం చేద్దాం. ఇప్పుడు నా సాధన అతివేగంగా కొనసాగుతుంది. దివ్యమైన శక్తిపాతం 1, ఒక గొప్ప సిద్ధ పురుషుడి కృప 2, పరమాత్ముని ప్రాప్తించుకోవాలన్నటువంటి పూర్ణమైన అభిలాష 3, ఈ 3 తోడయ్యాయి. చూడండి, ఇప్పుడు ముక్తానంద గారు చాలా బలంగా తయారయ్యారు. మొత్తం 3 తనతో బాటే ఉన్నాయి. ఒకటి, తనకి లభించినటువంటి దివ్యమైన శక్తిపాతం, అంటే తన శరీరంలో సంభవిస్తున్నటువంటి కుండలిని విలాసము, తర్వాత గొప్ప సిద్ధ పురుషుడి యొక్క కృప. ఎవరు? భగవాన్ నిత్యానంద గారు. అలాగే ఎంతోమంది సిద్ధ, అంటే ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క కృప ఈయన మీద ఉంది. మూడోది ఏంటి? పరమాత్మను ప్రాప్తించుకోవాలి అన్నటువంటి తన పూర్ణమైనటువంటి అభిలాష. ముందు సాధకుడికి అభిలాష ఉండాలి కదా, కానీ తనకు అభిలాష చాలా ఉంది, ఎంతో తపన ఉంది తనకి అభిలాష. ఏమని? పరమాత్మను ప్రాప్తించుకోవాలి అనేటువంటి అభిలాష తనకి ఉంది. సో ఈ 3 ఒకదానికొకటిగా తోడై ఇంకా ముందుకు సాగుతుంది. కానీ ఒక్కటే లోటు, శక్తిపాతం వచ్చిన తరువాత ఈ యౌగిక ఆ క్రియలు
ఎలా జరుగుతాయి అంటే యోగిక్కి సంబంధించినటువంటి వర్క్స్ అనేవి, ప్రాసెస్ అనేది ఎలా అంటే యోగిక్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతాయి అనేటువంటి తనకి పూర్తి అవగాహన లేదు. ప్లస్ యోగిక్ ప్రాసెస్ సంబంధించినటువంటి అనుభూతులు ఎలా ఉంటాయనేవి కూడా తెలీదు. కానీ కొన్ని గ్రంథాలు ఇప్పుడు ఏవైతే మనం గ్రంథాలు చెప్పుకున్నామో, ఆ గ్రంథాలు అధ్యయనం చేసిన తర్వాత తనకి వాటి గురించి కూడా ఒక అవగాహన అనేది వచ్చేసింది. ఇంకేంటిక స్వామి ముక్తానంద గారికి ఏమంటారు? ఇంకా నాకేం కొదువా, అన్నీ తెలిసిపోయాయి నాకు. అంటే అన్నీ అధ్యయనం చేశాను. సో ఏ క్రియలు సంభవించినా కూడా అవి ఎలా సంభవిస్తాయో కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానం నా దగ్గర ఉంది అనుకొని ఇక ఆయన సాధన కొనసాగుతూ ఉంటుంది మాస్టర్స్. బ్రహ్మాండమైన ఒక నది పొంగి ప్రవహిస్తుంటే ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత వేగంగా వెళ్తూ ఉంటుందో, అలా కొత్త కొత్త క్రియలు జరుగుతూ ఉంటాయి. ఇక ఆయన సాధన ఆగదు, అత్యంత వేగం పుంజుకుంటూ ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటలకే బ్రహ్మ ముహూర్తంలో లేచి ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇక ఆయన తెల్లవారుజామున 3 గంటలకి లేచి బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తూ ఉండేవారు. ధ్యానంలో ఉండగానే ఒకానొక వేగం వచ్చేది. వేగం వచ్చిన వెంటనే రక్తేశ్వరి మొదటగా కనబడేది ఎవరు? రక్తేశ్వరి మెరిసేది రక్తేశ్వరి కోడిగుడ్డు. అలాంటి రక్తేశ్వరిలో కోడిగుడ్డు ఆకారంలో ఒకానొక తెల్లటి జ్యోతి కనిపించి మాయమయ్యేది. మళ్ళీ కనిపించేది, మళ్ళీ మాయమయ్యేది. ఆ తరువాత ఏమయ్యేది? రక్తేశ్వరి మాత్రం సంపూర్ణంగా ఉండేది. రక్తేశ్వరి సంపూర్ణంగా ఉండేది. శ్రీ గురు పూజ కూడా బ్రహ్మాండంగా జరిగేది. గురు పూజ చేస్తూ చేస్తూ కూడా మనస్సు కూడా నిశ్చలమయ్యేది. అన్ని బంధాలు జరిగేవి. కాలి మడిమ మలద్వారానికి కొట్టుకునేది. గట్టిగా అదిమి కుంచుకుపోయేది. ఆపానవాయు పైకి వెళ్ళి దీన్ని మూలబంధము అంటారు. అంటే రక్తేశ్వరి సంపూర్ణంగా కనిపించిన తర్వాత స్వామి ముక్తానంద గారి ఆ శాసనంలో మూలబంధము సహజంగానే జరిగేది. కానీ ఎప్పుడైతే ఈ మూలబంధం వచ్చింది చాలా ముఖ్యమండి. యోగిక్ ఆసనాలలో మూలబంధం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇది ప్రాణాన్ని అపానాన్ని సమం చేస్తుంది. ఇది ప్రాణాన్ని అపానాన్ని సమం చేస్తుంది. ఇలా సమం చేయడం వల్ల ఏమవుతుందంటే వృద్ధాప్యము కానీ వ్యాధులు కానీ ఇవన్నీ ఏమీ రాకుండా సాధకుడిని కాపాడుతుంది. రావన్నమాట. ఇక వృద్ధాప్యాన్ని నాశనం చేస్తుంది, వ్యాధుల్ని నాశనం చేస్తుంది. సాధకుడు పద్మాసనంలో కూర్చొని ఈ మూలబంధం ముద్ర ద్వారా ప్రాణాన్ని సైతం జయించగలడు. శూన్యంలో స్థిరమై ఉండగలడు. ఆ సామర్థ్యాన్ని సంపాదించుకుంటాడు. ఈ ముద్రలోనే మండూక క్రియ అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి మనకి యోగిక్ క్రియల గురించి స్వామి గారు మనకి వర్ణిస్తూ ఉంటారు. మొదటిగా మూలబంధం తనకి ఏర్పడింది. మూలబంధం అంటే మనస్సు కూడా శాంతించింది. ఇక మనస్సు కూడా శాంతించిన తర్వాత మూలబంధం ఏర్పడింది. మూలబంధం ఏర్పడిన తర్వాత పద్మాసనంలో స్థిరంగా కూర్చుండగలిగారు. ఆ సమయంలోనే మండూక క్రియ కూడా జరుగుతుంది అని ఇక్కడి నుంచి మనకి ఈ క్రియలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది. ఎన్నెన్నో యోగికమైనటువంటి క్రియలు ఆయన జరుగుతూ ఉంటాయి. దీంతోపాటు లోపల నుంచి ప్రాణవాయువు బయటికి వస్తుంది, పొట్టని లోపలికి లాగుతుంది. దీన్ని ఉడ్డియాన బంధం అనే పేరు. హఠయో గ్రంథాలలో ఏమంటారు? ఉడ్డియాన బంధం గురించి చెప్తారు. మనం ఈ ఉడ్డియాన బంధం గురించి కూడా మనం తెలుసుకుందాము. ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకున్న విషయం, కామవాంఛని పూర్తిగా జయించారు. సో మనస్సు యొక్క జయం అనేది పూర్తి అయిపోయింది. ఆ తరువాత అంటే స్వాదిష్టానాన్ని ఛేదించడం అనేది అయిపోయింది. ఆ తర్వాత ఆయన మనలో ఉన్నటువంటి మణిపూరక చక్రం వైపుగా ఆయన అడుగులు వేస్తారు. మణిపూరక చక్ర భేదనంలో ఏవైతే క్రియలు ఉండాలో ఆ క్రియలు అన్నీ కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మండూక క్రియ జరుగుతుంది అంటారు. తర్వాత మనకి ఉడ్డియాన బంధం అంటారు. ఈ ఉడ్డియాన బంధం ఎంత గొప్పది అంటే, ఈ ఉడ్డియాన బంధం అంటే ఒక ఆసనం మాస్టర్స్. ఇక్కడ బంధం అంటే వేరేది కాదు. బంధం అంటే ఒక ఆసనం. ఒక ఆసనంలో మనం కట్టివేయడమే బంధనం. ఇప్పుడు చేతులు ఇలా కట్టివేసామనుకోండి, చేతుల్ని బంధించాము అంటారు, అంతే. బంధం అంటే ఇప్పుడు మనం చేతులు ఇలా పెట్టుకుంటాం కదా, ఇది ఒక బంధం. అలాగే ఒక ప్రత్యేకమైన కొన్ని బంధాలతో ఉడ్డియాన బంధం అనేది చాలా ముఖ్యమైనది. దీని ద్వారా మృత్యువుని కూడా జయించవచ్చు అంటారు. ఈ బంధం ఎలా వస్తుంది? తర్వాత జాలంధర బంధం గురించి మనం తెలుసుకున్నాము.
ఇంకా మూలబంధము, ఉడ్డియాన బంధము, జాలంధర బంధాలు, ఈ 3 బంధాల ద్వారా తదుపరి ఉన్నతమైనటువంటి స్థితికి ఎలా వెళ్తారు అనేది కూడా మనం తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. సో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ పుస్తకాన్ని కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఈ ఎపిసోడ్స్లో స్వాధ్యాయం యొక్క ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా పుస్తకంలో ఉన్నటువంటి ఆ పేజీని ఓపెన్ చేసి దాన్ని ప్లస్ ఎపిసోడ్లో నా ద్వారా చెప్పబడుతున్నటువంటి దానిని రెండింటిని మేళవించి మీరు దీన్ని సంపూర్తిగా స్వాధ్యాయం చేయండి. సో ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రసారం చేస్తున్నటువంటి పిఎంసి వారికి కూడా మనం ఎంతో కృతజ్ఞతలు మనం తెలియజేసుకోవాలి. అలాగే పిఎంసి ద్వారా ఈ గ్రంథాలయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా వేల ధన్యవాదాలు, అలాగే శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈ 3 బంధాల గురించి మనం తెలుసుకుందాము. అంటే యోగిక్ ప్రాసెసెస్ గురించి మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.